మాడుతూ ఈ కుంభకోణాలు బయటకు రాకుండా గత 10 సంవత్సరాలు జరిగిన అవినీతి కానీ గత 10 సంవత్సరాలు జరిగిన కుంభకోణాలు కానీ బయటకు రాకుండా వారు ఒక లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉంది. కాబట్టి మొన్న ఎన్నికల్లో ఎక్కడ కూడా వారు అభ్యర్థులు నింపకుండా ఎక్కడ కూడా అభ్యర్థులు నిలబెట్టకుండా కానీ వారు బయటకు రాకుండా ఒక లోపాయకార ఒప్పందం కుదుర్చడమవుతున్నది. కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద మాట్లాడకుండా కేవలం ఏదో ఒక ఆరోపణ చేయాలన్నట్టుగా ఆరోపణ చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం మీద ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షంగా మీరు చేసేటువంటి ఏదన్నా ఒక నివేదిక ఇచ్చినట్టు కానీ ఒక ఆధారంతో ఒక ఆరోపణ చేసినట్టు కానీ ఎక్కడ కనపడతలేదు. నేను నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలని ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఒకవైపు ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే 8 మంది ఆచూకీగా తెలియకుండా వారిని ఇంకా కూడా రెస్క్యూకి పూర్తిగా మీరు ఎక్కడ కూడా చర్యలు తీసుకోకుండా మీకు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మీరు ప్రచారానికి వెళ్ళడం ఇది సిగ్గుచేటు కాదని అడుగుతా ఉన్నా. ఒకవైపు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద 8 ప్రాణాలు ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరు పబ్బం కట్టడానికి ఢిల్లీకి పోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఈ నీ కుర్చీ కాపాడుకోవడానికి కోసం ఎంతసేపు ఢిల్లీకి మూటలు ఎత్తుకుపోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నావు తప్ప రేవంత్ రెడ్డి గారు 8 నిండు ప్రాణాలు ఈరోజు అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉంటే కనీసం రెస్క్యూ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా మీరు ఈ రకంగా ఢిల్లీ పర్యటన చేయడం ఇది సమంజసమా అని అడుగుతా ఉన్నాం. ఈ రకంగా మీరు మొత్తం ఈ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ని గాలి కుదిలేసి మీరు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి మీ పర్యటనలు కానీ మీ ఆలోచన విధానం కానీ ప్రజలు గమనిస్తున్నారని మరొకసారి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.